హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే చుక్కకూరని నేను చేసే ప్రాసెస్ చూపిస్తాను. చుక్కకూర పప్పు అండి, చాలా బాగుంటుంది చుక్కకూర పప్పు. పిల్లలకైతే ఆకుకూరలు తినకపోతే ఈ విధంగా వేసి పప్పు అయితే చేసి పెట్టొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తానండి. ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది. ఇలా అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చుక్కకూరని కట్ చేసి కడిగి పెట్టేశాను. ఇప్పుడు కందిపప్పు కడిగి కుక్కర్లో వేసేసానండి. ఇప్పుడు ఇందులోనే చుక్కకూరను వేసేసి ఈ విధంగా మొత్తం వేసేసి ఆ కూర మొత్తం వేసామంటే ఇందులో అన్నీ ఏమేమి వేయాలి, ఎలా ఉడికించాలని చూపిస్తాను. ఇక్కడైతే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టేశానండి. చుక్కకూర వేసాను. చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అలాగే టమాటాలు కూడా ఈ విధంగా 2 టమాటాలు అయితే కట్ చేసి వేసాను. కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి. ఇందులోనే వేసేసి ఉడికించేస్తాను. ఈ విధంగా చేస్తే పులుపు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది పప్పు. నేను చేసే ప్రాసెస్ అయితే ఇలాగే చేస్తుంటాను. ఇక్కడ ఒక 4 మిరపకాయలు కట్ చేసి వేసేసానండి. కొద్దిగా చింతపండు అండి, పులుపు ఉంది కదా ఎందుకు అంటారా, ఆ పులుపు సరిపోదనేసి కొద్దిగా వేసానండి చింతపండు. ఈ విధంగా వేసేసి ఇందులో చిటికెడు పసుపు, ఇక్కడైతే పసుపు వేసేస్తున్నాను. అలాగే వాటర్ అయితే పోయలేదు, వాటర్ కూడా పోయాలి. ఇక్కడ పప్పుకు సరిపడినంత కారం, 2 స్పూన్లు అయితే కారం వేస్తున్నాను. ఇలా కారం వేసేసి ఇందులో ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే పోయాలి. ఇప్పుడైతే ఇందులోనే అన్నీ వేసేసాము. సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. అన్నీ వేసేసి వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ 3 విజిల్ వచ్చేంత వరకు అయితే విజిల్ పెట్టేసేయాలి. ఇంకా నేను ఒక చెంబు వాటర్ అయితే పోస్తున్నాను. ఎక్కువ పోస్తే కూడా పొంగుతుందండి. ఈ విధంగా అయితే వేసేసి మొత్తం కలిపేసి మూత అయితే పెట్టేసేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది పప్పు, తొందరగా అవుతుంది. ఇలా అన్నీ వేసేసి విజిల్ అయితే పెట్టేద్దాము. అయితే మొత్తం మునిగిపోయాయి కదా, ఈ విధంగా అన్నీ మునిగిపోయేంత వరకు అయితే వాటర్ పోసేసి ఇప్పుడు విజిల్ పెట్టేసేయాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసామంటే పప్పు ఉడికేలోపు అక్కడ పక్కన రైస్ కూడా పెట్టేయచ్చు. ఇలా ఇక్కడైతే కుక్కర్ అయితే పెట్టేశానండి స్టవ్ పైన. ఇది ఉడికేలోపు ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. అన్నం కూడా వండేస్తున్నాను. వేడి వేడి అన్నంలో ఇలా చుక్కకూర పప్పు వేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను పిల్లలు తినకపోతే ఆకుకూరల్ని ఈ విధంగా అయితే పప్పు వేసి చేస్తుంటాను. అయితే ఈ చుక్కకూరని కొంచెం పులుపు ఉంటుంది అనేసి తినరు. కాకపోతే ఈ విధంగా నేను చేసే ప్రాసెస్లో వేస్తే అస్సలు పులుపు ఉండదండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్సే. ఈ విధంగా అయితే పప్పు చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడైతే పప్పు అయితే 3 విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇక చూస్తారా 3 విజిల్లకే ఉడికిపోయింది ఈ విధంగా. ఇప్పుడైతే మొత్తం కలిపేసి రుద్ది తాలింపు అయితే వేయాలి. చాలా బాగుంటుంది పప్పు. ఒక్కసారి ఈ సింపుల్ ప్రాసెస్ని అయితే ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో ఇలా చేయండి. పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేశాను. తాలింపు అయితే వేస్తున్నానండి. ఇక్కడైతే ఆయిల్ వేసేసి కడాయిలో తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను. ఆవాలు, అలాగే జీలకర్ర, ఇలా ఒక్కొక్కటి తాలింపు దినుసులు వేసేసి కొద్దిగా దూరగా వేయించాలి. మినప్పప్పు, నేను ఇక్కడ శనగపప్పు వేసానండి. తాలింపు దినుసులు వేసేసిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను తాలింపులో. పచ్చిమిర్చి వేయట్లేదు, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇలా కొద్దిగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వేగాలండి, వేగలేదు. ఇక్కడ కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా సింపుల్గానే తాలింపు పెట్టేస్తున్నానండి. ఇందులో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇంగువ వేయలేదు. ఈ విధంగా ఎండుమిర్చితో తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయింది కదా, అది రుద్దేసిన తర్వాత పప్పు గుత్తితో రుద్దేసి ఇందులో పోసేసేయాలండి. ఆల్రెడీ చింతపండు వేసాం కాబట్టి మనం ఇందులో మళ్ళీ చింతపండు వేయాల్సిన అవసరం లేదు. అన్నీ వేసి ఉడికించేసాను కాబట్టి ఈ పప్పుని ఇలాగే ఆ కడాయిలోకి వేసేసి ఉడికించేసేయాలి. ఇది బాగా మసలు పెట్టేసేయాలండి, మరగాలి, ఉడుకుతూ ఉంటుంది పప్పులో. ఇందులో సాల్ట్ సరిపోయినంత సాల్ట్ టేస్ట్ ఇక్కడే చూసుకోవాలి. టేస్ట్ చూసి సరిపోకపోతే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి వేసాను. ఈ విధంగా రైస్లోకి తినడానికి బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ చుక్కకూర పప్పు అయితే. ఇప్పుడు బాగా మరిగిద్దాము. ఈ విధంగా ఉడకాలండి. ఇందులో సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి.
ఇదండి ఇక సాల్ట్ అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసి దింపేసేయాలి. సింపుల్ ప్రాసెస్లో పప్పు అయితే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే పిల్లలకైతే చాలా నచ్చింది ఈ పప్పు. నేను చేయడం కూడా ఇది రెండోసారి. చుక్కకూర పప్పునైతే ఈ విధంగా చేస్తానండి. చూసారా, ఈ విధంగా అయితే బాగా ఉడికించేసేయాలండి. ఇందులో కొద్దిగా సాంబార్ పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా చుక్కకూర పప్పునైతే నేను ఈ విధంగా చేసేసాను. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.